1 అవర్ లేట్ ఏంటి? 2 o'clock రావాల్సి నువ్వు 3కి వచ్చావు. పార్ట్ టైం జాబ్ అయితే పంచువాలిటీ మెయింటైన్ చేయాలి మ్యామ్. మా కాలేజ్లోని ఎక్స్ట్రా క్లాస్ ఉందట, అది నాకు నిన్న తెలీదు. తెలుసుంటే చెప్పేదాన్ని. ఓ ప్లీజ్, ఇన్ ఎక్స్క్యూజెస్ ఇవ్వద్దు. నువ్వు వర్క్ చేసేదే 4 hours, దానికి కూడా ఇన్ ఎక్స్క్యూజెసా? నో మోర్ టాలరెన్స్. ఓకే మ్యామ్, నేను వెబ్సైట్ డిజైన్ మార్చాను, కొన్ని ఐకాన్స్ కూడా యాడ్ చేశాను మీరు చెప్పినట్టుగా. ఒకసారి చెక్ చేస్తారా? అన్నీ నేనే చెక్ చేస్తే నువ్వేం చేస్తావు? 1 year నుంచి పని చేస్తున్నావు కదా నువ్వు, ఇంకా నేర్చుకోలేదు? అంటే క్లయింట్ ముందర ప్రెజెంట్ చేసే ముందు నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావు, ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ తో అవ్వదు. పర్ణికాతో డిస్కస్ చేయి అండ్ నాకు చెక్ చేసి చెప్పు. నేను చెక్ చేసుకుంటాను. ఏంటి అసలు వీళ్ళు నిన్ను ఇలా టార్గెట్ చేస్తున్నారు? ఎన్నిసార్లు నువ్వు చేసిన వర్క్ మేమే చేసామని చెప్పుకున్నారు, అందరి ముందులా టార్గెట్ చేస్తున్నారు. అదేదో వర్క్ అంతా నీకు వాళ్ళు నేర్పించినట్టు. ఫోన్లేనే సార్ ఏ డిస్టర్బెన్స్ లో ఉన్నారో ఏంటో. అయినా నన్ను టార్గెట్ చేస్తే ఎవరికైనా ఏమొస్తుందని? ఇవన్నీ వేస్ట్ మాటలే. ఇలా ఆలోచించకూడదు. మనం ఎప్పుడు మన ప్రొడక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంతే. కొన్ని నెగటివ్స్ ఏమైనా వచ్చినా, ఎవరైనా మన గురించి అలా అనుకున్నా, అవి వాతంతట అవే తొలగిపోతాయి. వి షుడెంట్ వేస్ట్ టైం ఇన్ దట్ వే. ఒక రకంగా నువ్వు అన్నది కూడా కరెక్టే. ఈ పాజిటివ్ థింకింగే రేపు నీకు ఫ్యూచర్ లో హెల్ప్ చేస్తుంది. ఒకవేళ నువ్వు అన్నట్టు వాళ్ళు నిన్ను కావాలనే టార్గెట్ చేసినా ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్స్ లో పడలేను నేను. 1 fine day అంతా సెట్ అవుతుంది, హ్యాపీనెస్ వస్తుంది, నాకు నమ్మకం ఉంది.